హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షల యొక్క హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు వెంటనే మరి మీ యొక్క హాల్ టికెట్స్ ను ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీ హాల్ టికెట్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ అనౌన్స్మెంట్స్ అంటూ మనకు ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి. ఇందులో మనం స్టార్టింగ్ లోనే చూస్తూ ఉన్నాం, డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2026 సెషన్ అంటూ, అలాగే వెబ్ నోట్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2026 సెషన్ అంటూ మనకు మ్యాటర్ కనిపిస్తూ ఉంది. ఇందులో మొదటగా మనం వెబ్ నోట్ అనేది క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు వెబ్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్ నోట్ గమనించినట్టయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2026 సెషన్ ఆర్ షెడ్యూల్డ్ టు బి held from July 6 to July 11 at 21 district centers of Andhra Pradesh. A total number of 49,117 candidates have applied for the departmental tests. The candidates are here with informed that they can download their hall tickets from the commission's website https://psc.ap.gov.in from June 30, 2026 onwards till the last date of examination July 11, 2026 అంటూ ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి మే 2026 సెషన్ కు సంబంధించిన డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి మరి ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలకు మొత్తం 49,117 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మరి ఈ పరీక్షలు జూలై 6 నుంచి జూలై 11వ తేదీ వరకు మరి మొత్తం 21 డిస్ట్రిక్ట్ సెంటర్స్ లో జరగబోతూ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్స్ ను ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయగానే మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అడుగుతుంది. మరి ఆ ఓటీపీఆర్ ఐడి మీరు ఎంటర్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు వెంటనే మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ పరీక్షా కేంద్రం పడింది అనే దాన్ని వెంటనే చూసుకోవచ్చు. మరి ఇది డిపార్ట్మెంటల్ పరీక్షలు మే 2026 సెషన్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.